రండి మేడం, కూర్చోండి. ఏం చూడక్కర్లేదు ఆఫీసర్ గారు. అప్లికేషన్ అంతా కరెక్ట్గానే ఉంది. ఈ ఊరు నుంచి నా మేనల్లుడొక్కడే ప్రెసిడెంట్గా నామినేషన్ వేస్తున్నాడు. ఈ ఎన్నిక ఏకగ్రీవమని రాసేసుకోండి. అలాగే మేడం. దాక్షాయిని గారు, బాలాగారు ఎక్కడా? నీ భర్త గురించి నన్నడుగుతున్నావేంటి త్రిపురా? బాలాగారిని మాయం చేసింది మీరే. నీ భర్తని మాయం చేయాల్సిన అవసరం మాకేంటి? మతిస్థిమితం ఇంకొంచెం పెరిగి ఏటో పోయి ఉంటాడు. వెళ్ళి వెతుక్కో త్రిపురా. అంటే వాడు కనబడకపోతే వచ్చి మమ్మల్ని నిలదీయడం కరెక్ట్ కాదు అని అంటున్నాను. మీకు పోటీగా వస్తున్నాడన్న కోపంతో నా బాలాగారి మీద మీరే కుట్ర చేశారు. ఆయనకి చిన్న గాయం అయినా, ఎలాంటి అపకారం జరిగినా మీ అందరి అంతు చూస్తాను. నువ్వు నీ భర్త మాకసలు పోటీనే కాదు త్రిపురా. మిమ్మల్ని అసలు మేము లెక్కలోనే పెట్టుకోలేదు. అలాంటిది నీ భర్తని మేమేం చేస్తాం? ఎటెళ్ళాడో ఎక్కడున్నాడో వెళ్ళి వెతుక్కోమ్మా. అరవకో. మేము నామినేషన్ వేయటానికి వచ్చాం. మా నామినేషన్ మమ్మల్ని వేయని. ఇక్కడ అనవసరంగా గొడవ క్రియేట్ చేసి నీ భర్తని మేమేదో చేశామని పుకారు పుట్టించి సింపతి గెయిన్ చేసేసి మమ్మల్ని విలన్స్ని చేయకో. కావాలంటే నీకోసం నా మనుషుల్ని కూడా పంపిస్తాను. అవసరం లేదు. మీ మనుషుల సాయం మాకు అక్కర్లేదు. మా బాలాగారు ఎక్కడున్నారో మర్యాదగా చెప్పండి. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? నీ భర్త ఎక్కడున్నాడో మాకు తెలీదు. వెళ్ళు. అమ్మా, నిన్న మీరు అప్లికేషన్ తీసుకెళ్లారు కదా, 40 మినిట్స్ మాత్రమే టైం ఉంది. ఈ లోపు మీ భర్త వచ్చి నామినేషన్ వేస్తేనే ఎలక్షన్స్ ఉంటాయి. లేకపోతే ఏకగ్రీవం అని ప్రకటించేస్తాం. మనందరం తల దిక్కుకి వెళ్ళి బాలగారిని వెతికి పట్టుకోవాలి. పదండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వీళ్ళెంత వెతికినా కూడా ఆ బాలగాడు దొరకడు. గాయత్రి, పాలు తీసుకో. నువ్వు తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
మేడం, ఎవరండి మీరు? నా పేరు స్వాతి. అనంత్ గారి కోసం వచ్చాను. చెప్పు స్వాతి, ఎక్కడ, ఏ ఏరియాలో ఉన్నావు? పోలీసులకు ఫోన్ చేస్తానుండు. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వు కంగారు పడకు. మేడం, సార్కి ఫైల్ అర్జెంటుగా ఇవ్వాలి. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఈ ఫైల్ పైన సంతకం పెట్టిస్తారని మీకిచ్చి వెళ్దామని వచ్చాను. అసలు విషయం మర్చిపోయాను మ్యామ్. నిన్న అనంత్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ చైన్ అక్కడ మర్చిపోయారు. ఆయన మీ ఇంటికి రావడం ఏంటి? అంటే అది ఎవరు గాయత్రి? ఈమె అనంత్ గారి గురించేదో మాట్లాడుతుందేంటి? ఇప్పుడు ఊర్వశికి తెలిస్తే బాగోదు. ఓకే అండి, ఇలా ఇవ్వండి. ఓకే అండి. ఓకే మ్యామ్. ఏమండి, ఎందుకు ఇంత లేట్ అయింది? నాకే, నేను బాగానే ఉన్నాను. ఆఫీసులో కొంచెం లేట్ అయింది. ఏంటి గాయత్రి, ఎందుకలా ఉన్నావు? ఆ గొలుసేంటి అసలు? ఏం లేదు ఊరుసి,